ఢిల్లీ ఎన్సీఆర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న కుండపోతకు రాజధానిలోని ప్రధాన రహదారులు నీట మునిగిపోయాయి. మెహ్రౌలీ, బడర్పూర్ రోడ్, ఐటీఓ, వజీరాబాద్ రోడ్, పటేల్ రోడ్, రోహ్తక్ రోడ్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దక్షిణ్పురి, ఓఖ్లా, సంగం విహార్, సైనిక్ ఫార్మ్స్తో పాటు మెహ్రౌలీ, బడర్పూర్ రోడ్లోని పలు ప్రాంతాలు భారీగా నీరు నిలిచినట్టు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 8:30 గంటల వరకు సఫ్దర్జంగ్లో 59.2 మిల్లీమీటర్లు, లోధి రోడ్లో 60.4 మిల్లీమీటర్లు, రిడ్జ్లో 57 మిల్లీమీటర్లు, ఆయనగర్లో 26.2 మిల్లీమీటర్లు, పాలంలో 16.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న గంటల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఇక ఆగస్టు 10 వరకు ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీతో పాటు పరిసర గుర్గ్రామ్, నోయిడాల్లో కూడా భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. రోడ్లపై అడుగుల మేర నీళ్లు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుర్గ్రామ్లో పోలీస్ లైన్స్ పూర్తిగా నీటి ముంపులో ఉంది. అటు ఉత్తరప్రదేశ్ నోయిడాలో కుంభవృష్టి కురుస్తోంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సెక్టర్ 95లోని మహామయ ఫ్లైఓవర్ కింద అంబులెన్స్ వరద ముంపులో చిక్కుకుపోయింది. పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అందులో ఉన్న వారిని వేరే వాహనంలో హాస్పిటల్కి తరలించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.